ఇవాళ ఆర్సీబీ అదృష్టంతో గెలిచారా లేదా కష్టపడి గెలిచారా తెలుసుకుందాం. టీం కష్టాల్లో ఉన్నప్పుడు 23 బాళ్ళు 55 రన్లు కొట్టాడు మన పత్తిదార్. కానీ తనకు 2 లైఫ్లు వచ్చాయి. లాస్ట్లో గ్రీన్ మాత్రం చెలరేగిపోయాడు, 5 4లు కొట్టాడు. దినేష్ కార్తిక్ని ఈ సీజన్లో అప్పుడు ఎవరి వల్ల కాదు, 2 6లు 1 4తో 18 రన్లు అయితే పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ ప్లేయర్ కావేరప్ప మాత్రం సీను సిద్ధప్పలా తయారాడు ఆర్సీబీ టీంకి. డూప్లెసిస్కి ఒక లైఫ్, కోహ్లీకి 2 లైఫ్లు, పత్తిదార్కి ఒక లైఫ్ అయితే ఇచ్చేశారు ఇతను బౌలింగ్లో. ఈ మ్యాచ్లో నీతి ఏంటంటే సింహం దొరికినప్పుడే పట్టుకోవాలి, తర్వాత పట్టుకుందామని చూస్తే అవి తిరిగి మనల్నే చంపేస్తాయి. హర్షల్ పటేల్ ఇవాళ తీసిన 3 వికెట్లతో పర్పుల్ క్యాప్ అయితే అతని చేతికి వెళ్ళిపోయింది. బేర్స్టో 16 బాల్స్ 21 కొట్టి అవుట్ అయిపోయాక రోసో కూడా ఒక లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్ని ఎంత సూపర్గా వాడాడంటే 27 బాల్స్లో 61 కొట్టేశాడు. మ్యాచ్ పంజాబ్ గెలిచేస్తున్న టైంలో కోహ్లీ చేసిన రన్అట్ అయితే మ్యాచ్ మొత్తం ఆర్సీబీ వైపు తిరిగిపోయింది. ఆ రన్అట్ చేసింది ఎవరినో కాదు, ఫామ్లో ఉన్న 19 బాల్ 37 రన్ కొట్టిన శశాంక్ సింగ్ని. ఇవాళ స్వప్నిల్ 2, ఫర్గూసన్ 2, కరణ్ శర్మ 2 తీశారు వికెట్లు. అదే కాకుండా సిరస్ తీసిన 3 వికెట్లతో మ్యాచ్ అయితే గెలిచేశారు సింపుల్గా ఆర్సీబీ.